దినసరి తాపీ మేస్త్రీలుగా పనిచేస్తున్నారే, ఈ 3,30,00,000 మంది నిరుద్యోగులకు ఒక్క నిరుద్యోగానికన్నా 3,000 రూపాయలు చెల్లించినవా బాబు అని ఈ సభాముఖంగా అడుగుతున్నాం సోదరులారా. అంతేకాదు ఈరోజు ఇక్కడ నుంచి మీ యొక్క చరిత్ర గురించి చెప్తా పోతే ఈరోజు ఎంతమందిని దగా చేశావు, యువతను ఈరోజు మోసం చేస్తున్నావు. మహిళలు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చొప్పున నాడు జగనన్న చేదోడని 18,000 రూపాయలు ఇస్తాంటే 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి ఒక్క మహిళ కన్నా వేసిన చరిత్ర ఉందని ఇది ఏం అడుగుతున్నా. అంతేకాదు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ ఎక్కడికక్కడ అడ్డుకుంటుంది. నీ యొక్క అవకతవల పైన రాబోయే రోజుల్లో సిబిఐ ఎంక్వైరీ చేపించి మిమ్మల్ని ఎక్కడున్నా కూడా జైళ్ళ ముందరికి రప్పించి మీకు శిక్ష పడే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. పోతే ఈరోజు ఒకటి అడుగుతున్నాం, ఇప్పటికైనా నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ఏమాత్రం నిజాయితీ ఉంటే, భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే నువ్వు నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ కోరి తక్షణం రాజీనామా చేసి సిబిఐ ఎంక్వైరీలో నీ సతీలతను నీ యొక్క ఎక్కడ కూడా అవకతవకలు జరిగాయా లేదని తేల్చిన తర్వాత మళ్ళీ నువ్వు మంత్రి పదవిగా కొనసాగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, తెలుగుదేశం నాయకులు ఈ రిలే నిరాధ్యక్షుల పట్ల ఈరోజు దౌర్జన్యాన్ని ప్రదర్శించే కార్యక్రమం చూస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా మీ దౌర్జన్యాలకు భయపడి వైఎస్ఆర్సీపీ ఉద్యమాన్ని ఎక్కడా విరమించుకునే ప్రసక్తి లేదు. ఈ రాష్ట్రంలో సంక్షేమము పరిపాలన మీద ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాము. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా మీ యొక్క అవకతవకల పైన ఎక్కడికక్కడ కట్టడి చేసి పోరాడుతూనే ఉంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, దాదాపు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూసినటువంటి విద్యార్థులకు ఈ రోజు డిఎస్సి మేఘా డిఎస్సి అని పేరు పెట్టావు. నా ఉద్దేశంలో నీది మేఘా డిఎస్సి కాదు బాబు, నీది దగా డిఎస్సి, మోసపూరిత డిఎస్సి. అవకతవకలకు నాన్ని పలికినటువంటి నీ ప్రభుత్వాన్ని ఈ రోజు నీ కుమారుణ్ణి నారా లోకేష్ అన్నా ఇక్కడ చూడన్నా. అవకతవకలు జరిగినాయి, వీటిపైన విచారణ జరపాలి అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మక్బూలన్న గారి ఆధ్వర్యంలో గత 2 రోజులుగా ఇక్కడ రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఈ దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిఎస్సిలో అవకతవకలు జరిగాయి అని అందరూ చెప్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఇక్కడ ఏం జరగలేదు అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు, ఇప్పుడు అబద్ధాన్ని నిజంగా మార్చేటువంటి పార్టీగా మన తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎంతోమంది అభ్యర్థులు మేము నష్టపోయాం అంటున్నారు. కొత్త జీవోలతో మా యొక్క ఉద్యోగాన్ని కోల్పోయామనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. దీనికి తోడు ఆల్రెడీ ఉద్యోగాలు పొందిన వారి దగ్గర ఇంటర్వ్యూలు తీసుకునేసి ఇందులో ఎక్కడ అక్రమాలు జరగలేదు అని వాళ్ళ దగ్గర చెప్పిస్తున్నారు. ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు ఎవరు అక్రమాలు జరిగాయి అని ఎవరు ఒప్పుకోరు. యాక్చువల్గా వాళ్ళకు కూడా తెలిసిపోవచ్చు. నా సోదరులు, నా శిష్యులు ఎంతోమంది ఉద్యోగాలు పొందారు, అలాగే ఎంతోమంది నష్టపోయారు కూడా. సంవత్సరాల తరబడి అక్కడ కోచింగ్ సెంటర్లో ఉంటూ జస్ట్
అర్ధ మార్కు 1 మార్కు తేడాల్లో ఉద్యోగాలు కోల్పోయారు. ఇక్కడ కోల్పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే నార్మలైజేషన్ అటువంటి ఒక ప్రక్రియ. ఇది అంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళ సెషన్స్లో వాళ్ళకు వచ్చిన మార్కులకు ఫైనల్గా వచ్చేటువంటి మార్కులకు చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేది ఒకే సెషన్లో కాకుండా 4-5 సెషన్స్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఇక్కడ పేపర్ యొక్క టఫ్ అంటే అది కష్టతరము సులభతరము దాన్ని బేస్ చేసుకొని నార్మలైజేషన్ మార్క్స్ ఇస్తారు. అందరికీ సమానమైన మార్కులు వచ్చే విధంగా ఇస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సాధారణ మార్కులు ఎన్ని వచ్చాయి, నార్మలైజేషన్లో ఎన్ని వచ్చాయి అన్నటువంటిది ఒక్క అభ్యర్థికి తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. దీనివల్ల అక్కడ సెలక్షన్ కమిటీలో సెలక్షన్ చేసే టైంలో నాకు నిజంగానే పోయిందేమో అని వాళ్ళు ఊహించుకుంటుంటారు. కానీ ఇక్కడే నిజమైనటువంటి అవకతవకలు జరిగాయనేటువంటి నా ఉద్దేశం. చాలామంది చాలా బాగా రాశాం. ముఖ్యంగా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కదిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవనీయులు శ్రీ మబ్బులన్న గారి ఆధ్వర్యంలో కదిరి నియోజకవర్గం కదిరి ప్రాంతంలో కదిరి పట్టణంలో విద్యార్థులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుటకు వచ్చిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా ఎంపీపీ గారికి, వార్డు మెంబర్ నుంచి రాష్ట్ర స్థాయి నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు విద్యార్థులు కానివ్వండి, యువత కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి ఎంత ఇబ్బందికి గురవుతున్నారో మనకందరికీ తెలుసు. ఈ ప్రభుత్వం కుట్రతో కూడినటువంటి కూటమి ప్రభుత్వం. కుట్రలోనే ఉంది కూటమి. కాబట్టి మరి ఈ కూటమి ప్రభుత్వం అందరికీ మోసం చేసుకుంటూ మరి గద్దెనెక్కారు. కాబట్టి వారు చేసే పనులు ఇలాగే ఉంటాయి. విద్యార్థులు అందరూ కూడా ఏకమై ఈ ప్రభుత్వానికి కూలవేయడానికి మీరందరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి కూడా నీట్లో అవకతవకలు జరిగితే రాజీనామా చేశారు. ఇక్కడ డిఎస్సిలో మరి అవకతవకలు జరిగినాయని సోషల్ మీడియాలో కావచ్చు, పేపర్లో కావచ్చు, మరి అన్నింటి వచ్చినా కూడా నైతిక బాధ్యత వహించి గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా తక్షణమే రాజీనామా చేయాలని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ గిరిజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్తే. 3,000 రూపాయలు వెంటనే నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు వెంటనే. జై జగన్. లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీసీఎల్ విభాగ రాష్ట్ర ప్రధాన ముఖ్యంగా విషయం వచ్చేసిందనో ఏపీ జెన్ జెడ్ వారంటే దీని వెనుక ఎంత ఉందో, ఈ విప్లవం అన్నటువంటిది, ఈ పోరాటం అన్నటువంటిది ముందులాగా కాకోకుండా ఇప్పుడు మనకైతే సోషల్ మీడియా ఫుల్గా ఉంది. ఈ సోషల్ మీడియా ద్వారా ఎక్కడైతే నూకెండ్ కార్నర్ చాలా మూలకు గల్లీకి వెళ్ళవలసినటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా సోదరులు, విద్యార్థి నాయకులు, యువ నాయకులు వారంతా కలిసి కూడా ఎక్కడైతే జేసీకి అన్యాయం జరిగిందో పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అని ఎప్పుడైతే సిసి గారు చెప్పారో అదేవిధంగా ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధిత సంఘాలకు తర్వాత సంబంధించినటువంటికే కాకోకుండా ఇది ప్రజల్లో కూడా చైతన్యం రావాల్సిన ఆవశ్యకత ఉంది. మీలో చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యతలు కూడా మా పార్టీ పైన ఉన్నాయి. కాబట్టి ఇది ప్రజా సంక్షేమం కోరేటువంటి పార్టీ కాబట్టి ప్రజలు వీటిని కూడా గమనించాలి. డిఎస్సీలో అక్రమాలు అన్నటువంటి మీ అందరికీ కూడా తెలుసు. ఇది కేవలం మేమే పోరాడితే కాదు, మా పోరాటానికి మీరు కూడా చేయూతని ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉంది.
ప్రభుత్వాన్ని మెడలు ఉంచవలసినటువంటి ఆవశ్యకత ఉంది. డిఎస్సీలో అక్రమాలపై సిబిఐ విచారణ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. నైతిక బాధ్యత వస్తూ న్యాయశాఖ మంత్రి గారు శ్రీ లోకేష్ గారు కూడా రాజీనామా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. అట్లాగే ఇమ్మీడియట్ గా నిరుద్యోగ యువతకు 3,000 ఇవ్వవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఒకవేళ ఇప్పటికీ రిలే నిరాహార దీక్షతో పాటు రేపులేమన్నాడు ఈ విషయంలో గొప్ప భారీ ర్యాలీ కూడా ఉంటుంది. ఆ ర్యాలీని కూడా మీరందరూ సక్సెస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ముఖ్యంగా అతిథిగా ఇచ్చినటువంటి గౌరవ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యాక్టివిటీ సెక్రటరీ శ్రీ